విశాఖలో డాకు మహారాజ్ సినిమా మొత్తం ప్రేక్షకులందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. బాలకృష్ణ సినిమా ఎప్పుడు స్క్రీన్ మీద పడుతుందా అని చెప్పి ఆలోచిస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు బాలకృష్ణ అభిమానులు ఎంత హుషారుగా ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంటుంది సినిమా? ఏమనుకుంటున్నారు? 2025 సార్, 2025 సంక్రాంతి బ్లాక్ బాస్టర్ డాకు మహారాజ్, బ్లాక్ బాస్టర్ డాకు మహారాజ్ సార్. ఎందుకంటే చెప్తాను, ప్రతి సంవత్సరం జనవరిలో సినిమా రిలీజ్ అవ్వాలంటే అది బాలయ్య. ఎందుకంటే సరే, బాలయ్య సినిమా అంటే అదొక పండగ. సంక్రాంతి, హ్యాపీ న్యూ ఇయర్, భోగి మొత్తం అంతా జై బాలయ్య సార్. సినిమా బ్లాక్ బాస్టర్. బాలీతో ఎన్నో మంది హీరోలు పడ్డారు. ఎవరు పడినా ఇప్పుడు వచ్చి హీరోలైనా సరే, ఇంతకు ముందు ఇన్ని హీరోలైనా సరే, ఏ హీరోయినా సరే బాలీ దగ్గర పోటీకి రాలేరు. బాలీని పడగొడదామని చూసేవాళ్ళు కూడా పడిపోవడం తప్ప బాలీని పడగొట్టలేరు. బాలయ్య 65 సంవత్సరాల్లో కూడా పోటీ ఇస్తున్నారు. ఏ హీరోకి దమ్ము లేదు. జై దమ్మున్న హీరో బాలయ్య బాబే. చెప్పండి, ఎలా ఉంటుంది సినిమా? ఎలా ఉండబోతుంది? సంక్రాంతి అంటే బాలయ్య బాబు అని, సంక్రాంతి వచ్చిందంటే బాలయ్య బాబు వచ్చినట్టేనండి అందరికీ. ఇది బాలకృష్ణ అమ్మాలకి అలాగే టీడీపీ కార్యకర్తలకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చే సినిమా. జై బాలయ్య. ఇది ప్రధానంగా చూసుకోవచ్చు. బాలయ్య అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే బాలయ్య. ప్రతి సంక్రాంతికి వచ్చే హిట్ కొడుతున్న బాలకృష్ణ ఈ డాకు మహారాజ్తో కూడా హిట్ కొట్టి తన సత్తాన్ని చాటుకుంటాడని చెప్పి అభిమానులు అయితే తెలియజేస్తున్నారు. ఇప్పుడు బెనిఫిట్ షో అయితే పడుతుంది. సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. కంపల్సరీగా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని చెప్పి అభిమానులు అయితే తెలియజేస్తున్నారు. సంక్రాంతి బరిలో నిలిచిన డాకు మహారాజ్ సినిమా సక్సెస్ఫుల్ గా అయితే అభిమానులు అందరూ చూశారు. మొత్తం అంతా ఎలా తాండవం, బాలకృష్ణ సాంబవం, దమన్ తాండవం, బాబీ గొల్లి ఎక్సలెంట్, సూపర్ బ్లాక్ బాస్టర్. సంక్రాంతి విన్నర్. బ్లాక్ బాస్టర్ సంక్రాంతి చాలా బాగుంది. మంచి యాక్షన్, సూపర్ యాక్షన్, సూపర్. సంక్రాంతి మాకు వెంకటేష్ తీసుకొచ్చాడేమో కానీ ఇప్పుడు ఇది సంక్రాంతి 2 సంక్రాంతులు వచ్చినట్టున్నాయి మాకు. బ్లాక్ బాస్టర్, సూపర్ హిట్ మూవీ. ఓన్లీ జై బాలయ్య. బాలయ్య తర్వాత ఎవరైనా ఏ సినిమా అయినా ఏదైనా సరే జై బాలయ్య. ఆల్ టైమ్ రికార్డులు బదులు కొడుతుంది. కొత్త రికార్డులు వస్తాయి. ఇక ఏదో కుర్ర హీరోలు లేరు. ఓన్లీ జై బాలయ్య. జై బాలయ్య. బాగుంది సినిమా, సూపర్. జేమ్స్ బాండ్ మోడల్ సినిమాకి మోడల్ మైకేల్ జాన్సన్. సూపర్ బొమ్మ. బ్లాక్ బాస్టర్ సూపర్. చాలా బాగుంది సినిమా, చాలా యావరేజ్. సూపర్ ఉంది సార్. జై బాలయ్య. డిఫరెంట్ సినిమా సార్. ఇంతమందికి వైలెన్స్ కన్నా అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే డిఫరెంట్ సబ్జెక్టు బాలయ్య బాబుకి. రొటీన్ కాకుండా, మాస్ డైలాగులు కాకుండా, బాలయ్య బాబుని నీట్గా అందంగా సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ మాస్ చూపించి సెకండ్ హాఫ్ ఓ క్లాస్గా డిఫరెంట్ రోల్లో బాలయ్య బాబు ఈ మధ్యకాలంలో వచ్చిన రొటీన్ మాస కాకుండా కొత్త పద్ధతిలో చూపించారు. బాగుంది భయ్య. అంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపించింది, కానీ మూవీ మధ్యకి బాగుంది. విజువల్స్ కానీ బాలయ్య చూపించడం కానీ. మీకు ఏం నచ్చింది సినిమాలోనే? మెయిన్ తమన్ మ్యూజిక్ చాలా అదరగొట్టేశాడు. అదేనో బాలయ్య లుక్స్ కూడా చాలా బాగున్నాయి, విజువల్స్ కూడా బాగున్నాయి. సో సంక్రాంతి బరిలో విన్నర్ అంటారా? అనుకుంటా, ఏమో విన్నరే తెలిసి ఇదే అయింది. ఇది ప్రధానంగా సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య బాబు సినిమా డాకు మహారాజ్ సినిమా చాలా ఎక్సలెంట్గా ఉంది. నిజంగా ఒక పద్ధతిగా, నిజంగా మాస్ డైలాగ్స్ అవి లేకుండా బాగా తీశారు. నిజంగా సినిమా అయితే మటుకి సంక్రాంతి బరిలో మంచి కలెక్షన్ అయితే రాబడుతుందని చెప్పి విశాఖ అభిమానులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.